ఆ చట్టం కింద ఒక 3 పేజీల దరఖాస్తు ఫారం ప్రభుత్వం నిర్దేశించింది. ఆ అప్లికేషన్ ఫామ్ నింపి సంబంధిత హార్టికల్చర్ అధికారులకి దరఖాస్తు పెట్టుకోవాలి. ఒకసారి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్లు ఇన్స్పెక్షన్ చేస్తారు. వారి ఇన్స్పెక్షన్ ఆ నివేదిక ఆధారంగా లైసెన్సు మంజూరు చేయటం జరుగుతుంది. ఆ లైసెన్సు 3 సంవత్సరాల కాల వ్యవధికి ఉంటుంది. ఒకవేళ ఈ లైసెన్స్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే తిరస్కరణకు గురైనా సరే, లేదా వారు తీసుకున్న నిర్ణయాల మీద అభ్యంతరాలు ఉన్నా, ఒకవేళ రెన్యువల్ని తిరస్కరణ చేసినా సరే, అన్నిటి మీద హార్టికల్చర్ కమిషనర్కి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ నిర్ణయాల మీద హార్టికల్చర్ కమిషనర్కి అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ హార్టికల్చర్ కమిషనర్ తీసుకున్న నిర్ణయాల మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే ప్రభుత్వం దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవడానికి చట్టం అవకాశం కల్పించింది. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హార్టికల్చర్ కానీ హార్టికల్చర్ మంత్రి గారికి రివిజన్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరైనా సంబంధిత వ్యక్తి అయినా రివిజన్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం తనంతట తానుగా కూడా రికార్డులు తెప్పించుకొని కింద కమిషన్ తీసుకున్న నిర్ణయాల మీద కానీ, ఆ కింద స్థాయిలో లైసెన్సింగ్ అథారిటీ తీసుకున్న నిర్ణయాల మీద కానీ సమీక్ష చేసే అధికారం ప్రభుత్వానికి ఎప్పటికీ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు జరిగింది ఈ హార్టికల్చర్ నర్సరీల చట్టం కింద.